భారత్ అలాగే వెస్టిండీస్ జట్ల మధ్య ఆఖరి సూపర్ 8 మ్యాచ్ ముగిసింది. అయితే ఈ మ్యాచ్ నిజానికి భారత్కు చాలా ఛాలెంజింగ్ మ్యాచ్. ఈ మ్యాచ్లో ఓడిపోతే భారత్ సెమీస్కు వెళ్ళడం దాదాపుగా గేట్స్ క్లోజ్ అయిపోయినట్టే. ఎందుకనంటే ఇక వెస్టిండీస్ కానీ లేకపోతే వేరే జట్టు కానీ ఖచ్చితంగా సెమీస్లోకి వెళ్ళిపోయేది. కానీ అసలు అవసరమే లేకుండా 5 వికెట్ల తేడాతో చాలా అద్భుతమైన విజయాన్ని సాధించి భారత జట్టు గెలిచింది. అయితే ఆఖరి ఓవర్లో కనుక చెప్పాలి అంటే ఇక 6 బంతుల్లో 7 పరుగులు సాధించాలి అనుకునే టైంకి అసలు అక్కడ మ్యాచ్ ఒక నిమిషం ఉత్కంఠభరితంగా సాగింది. అయితే ఇక చివర్లో సంజు శాంసన్ ఒక 6, ఒక 4 కొట్టడంతో ఊహించని విధంగా మారిపోయింది టోటల్‌గా. అయితే దీనిపైన షై హోప్ అంటే వెస్టిండీస్ జట్టు కెప్టెన్ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 19.2 ఓవర్‌లోనే ఛేదించింది. కానీ ఆ ఛేదించే క్రమంలో కొద్దిగా సస్పెన్స్ నెలకొంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన షై హోప్ బ్యాటింగ్‌లో ఇంకా పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. ఇక సంజు శాంసన్‌తో పాటుగా గంభీర్, సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన మాస్టర్ ప్లాన్‌తోనే మమ్మల్ని చాలా వ్యూహాత్మకమైన దెబ్బ కొట్టారని అన్నారు. బ్యాటింగ్‌తో తమ ఓటమిని శాసించారు. అంటే సంజు శాంసన్ తన బ్యాటింగ్‌తో మా ఓటమిని శాసించాడు అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. అసలు ఇంతకీ ఏమన్నాడంటే, ఇది చేజింగ్‌కు అనుకూలించే మైదానం కాబట్టి మేము మరికొన్ని పరుగులు చాలా ధాటిగా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంజు నిజంగా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను ఎందుకు ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడో చూస్తే నిజంగా చాలా కసితో ఆడాడేమో అనిపించింది. కానీ మేము మరికొన్ని పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. కనీసం ఒక 30 పరుగులైనా మేము వెనకపడ్డామేమో అనిపించింది. జస్ప్రీత్ బుమ్రా భారత ప్రధాన బౌలర్లలో ఒకడు. అతని చేతిలో బంతి ఉందంటే ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుందని మాకు తెలుసు. ముఖ్యంగా హిట్ మేయర్ ఈ టోర్నీలో చాలా బాగా ఆడుతున్న సమయంలో బుమ్రా అతన్ని పెవిలియన్‌కు చేర్చాడు. అతని వికెట్ తీయడం ఈ మ్యాచ్ టర్నింగ్ పాయింట్. అయినప్పటికీ మేము 190 పైగా పరుగులు చేసి గెలిచే అవకాశాల్ని సృష్టించుకున్నాం. ఈ టోర్నీలో మా బౌలింగ్ అద్భుతంగానే ఉంది. విభిన్న పరిస్థితులకు తగ్గట్టుగా మా బౌలర్లు బాగా ఆడి రాణించారు. ముఖ్యంగా పవర్ ప్లేలో బౌలింగ్ చేసిన తీరుకు వారిని అభినందించాలి. అఖిల్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. అలాగే మోటీ జట్టులోకి వచ్చాక తన వంతు పాత్ర పోషించాడు. కానీ ఈరోజు మేము గెలుపు గీతను దాటలేకపోయాం. ఎవరూ కూడా ఈ దశలో నిష్క్రమించాలని కోరుకోరు. మరో మ్యాచ్ గెలిచి ఉంటే మేము సెమీస్లో ఉండేవాళ్ళం. అక్కడ బాగా రాణించి ఉంటే ఫైనల్‌కు చేరేవాళ్ళం. ఈ మ్యాచ్ ఓడినా మా ఆటగాళ్లను అభినందించాలి. మేం మా కోసం ఉన్నత ప్రమాణాలను సెట్ చేసుకున్నాం. మ్యాచ్ రోజున మేము అత్యుత్తమ క్రికెట్ ఆడాలి. ఈ మ్యాచ్‌లో కీలక సమయాలను మాకు అనుకూలంగా మార్చుకోవడంలో మేము విఫలమయ్యాము. అయితే నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఖచ్చితంగా సంజు శాంసన్ బ్యాటింగ్ ఈరోజు మా అందరిలో వణుకు పుట్టించింది. ఒకానొక దశలో ఆ 2 బంతుల్లో ఒక 6, ఒక 4 బాదకుండా ఉండుంటే మా ఆట తీరు వేరేలా ఉండేది అంటూ చెప్పుకొచ్చాడు.